జనం కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఉన్నారు. మా మీద ప్రేమతో సంతోషంగా వచ్చారు. కేసీఆర్ గారు మాట్లాడుతున్నంతసేపు మీరు చూడాలి ఎట్లా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది. ఈసారి ఏం మాట్లాడినా రెస్పాన్స్ వచ్చింది. సార్ ప్రతి ఒక్కటి ఈ రంగంలో ఫెయిల్ అయ్యారా, సక్సెస్ అయ్యారంటే ఫెయిల్ 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 అని అన్ని రంగాల్లో కూడా ఎన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యారా ఆ రంగాలన్నింటిని కూడా ప్రజల ద్వారా చెప్పించగలిగారు కేసీఆర్ గారు. ప్రజలు చాలా రైతులు సంతోషంగా స్వచ్ఛందంగా వచ్చారండి. ఎవరు ఫోర్స్ చేస్తే వచ్చిన వాళ్ళు కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేశంలో చాలా మీటింగ్స్ జరుగుతాయి. బీజేపీ పార్టీకి డబ్బు పెట్టే సత్తా లేదా, కాంగ్రెస్ పార్టీకి డబ్బు పెట్టే సత్తా లేదా? కేవలం డబ్బుతోని మాత్రమే జనం రారు. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి అనుగుణంగానే మాత్రం జరుగుతాయి, సక్సెస్ అవుతాయి. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు కోరుకుంటున్నారు. మా సభ చాలా సక్సెస్ అయింది. మేము చాలా ఇంకా ముందు కష్టపడాలి, దాన్ని మేము కాపాడుకోవాలి కూడా. రైతులను కానీ, ప్రజలను, మహిళలను, విద్యార్థులను, సోదరులను, ఆటో కార్మికులను, ప్రతి ఒక్కరిని కూడా మేము దగ్గర కడుపులో పెట్టి చూసుకునే విధంగా మేము మా పోరాటం వాళ్ళను కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ నిలదీసి ప్రజలకు అందేలాగా పోరాటమే ఈ 3.5 సంవత్సరాలు మా పోరాటం. అదే దిశగా మా కేసీఆర్ గారు నిర్దేశిస్తారు, మేము ప్రయాణం చేస్తాం.